మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు కూడా మనలను, మన కుటుంబాలను, మన యొక్క పిల్లలను తన యొక్క రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనల్ని సంరక్షించి పోషించి నడిపిస్తూ నేటి వరకు కూడా మనకు బలాన్ని, శక్తిని అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధానంలో ఈ క్షణము మనం ఈ రీతిగా ఆయనను గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయన యొక్క దివ్యమైన వాక్కులను వినడానికి దేవాతి దేవుడు మన యొక్క జీవితంలో ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? బాధతో ఉన్నారా? ఎందుకంటే ప్రేమైన దేవుని వల్లరా దేవుని యొక్క సన్నిధానం అనగా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కడ దొరకని మనశ్శాంతి, ఎక్కడ దొరకని సమాధానము, ఎక్కడ దొరకని నెమ్మది ఆయన యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ అద్భుతమైన అవకాశం ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధానంలో. మనము ఆనందం కోసం ఎక్కడికో పరుగులు తీయని అవసరం లేదు. ప్రభు పాదాలకు చెంతకు వస్తే ఆయన మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. పౌలు గారు అంటారు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభు నందు మీరు ఆనందించుడి అంటాడు. మరలా మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో లేదు ఆనందము, క్రీస్తులోనే మనకు ఆనందం. కాబట్టి ఇంత గొప్ప అవకాశం అనేది మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన గతించిన దినాలు గెస్ట్ స్పీకర్ మన మధ్యలో ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు మిమ్మల్ని అందరినీ కూడా చూసి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే, బ్రదర్ చాలా ఆసక్తి పరులు, చాలా ఆసక్తితో, చాలా భక్తితో దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి వస్తున్నారు. మాటలు చెప్తున్నప్పుడు తలలు కూడా ఇట్లా తిప్పకుండా వాక్యం వైపే దృష్టి ఉంచుతున్నారు. అంతేకాదు 11 అయినా 11:30 అయినా కానీ వారి వాక్యం మీదనే దృష్టి ఉంది, కానీ నిద్ర మీద మాత్రం దృష్టి లేదు. అప్పుడు నేను అన్నాను, అవునండి, 9 వరకు కూడా వాళ్ళు పనులు చేసి అడావుడిగా వస్తారు. 12 అయినా 12:30 అయినా ఖాళీ చేయమన్నా ఖాళీ చేయరు. ఎందుకంటే ఇక్కడ వారికి ఒక మంచి నెమ్మది, సమాధానం, శాంతి, ప్రభు యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తున్నారు. అవునండి, మిమ్మల్ని చూసినప్పుడు వారు ఇచ్చిన సాక్ష్యం నిజమే కదా. ఎందుకంటే 10 దాటితే మనకు అద్దన్నగానే వస్తుంది ఏంటి? నిద్ర. మళ్ళీ పైగా రేపు సెలవు. ఈ దినాన ఇంకా ఏదైనా స్పెషల్ వంటకాలు చేసుకొని స్నేహితులు, బంధువులు, లేదంటే దుబాయ్ మొత్తం తిరగడానికైతే ఈ రాత్రి రోడ్లన్నీ ఓపెన్. అయినా వాటన్నిటిని వదులుకొని దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని క్షణాలు గడపడానికి మీరు ఎంతో ఆసక్తితో వస్తున్నారు. అంతేకాకుండా నిద్ర అనేది, అలసట అనేది లేకుండా వాక్యం మీద మీరు పెడుతున్న శ్రద్ధను బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అమూల్యమైన సంఘము, అమూల్యమైన సమయము, అమూల్యమైన ఆయన వాక్కులు, మనము సమయాన్ని ఎక్కువ శాతము దేవుని యొక్క సన్నిధానం గడపడానికి మనం ప్రయత్నించేద్దాం. నేను చాలా సంఘాల్లో, మా సంఘాల్లో నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, దేవుడు ఇచ్చిన 24 గంటల్లో 7 దినాలలో మనము పూర్తిగా ఒక్కరోజు కూడా మన దేవుని యొక్క సన్నిధానంలో గడపము. 7 దినాల్లో ఒక దినం పూర్తిగా 24 గంటలు మన సన్నిధానంలో గడపము. అంతేకాకుండా 30 దినాల్లో ఒక్క దినం జీతము కూడా మనం దేవుని యొక్క సన్నిధానానికి ఇవ్వం. 30 దినాలు పనిచేస్తాం, ఒక్క దినాన ఒక్క రోజు, ఒక 29 రోజులే నాది ఒక రోజు అని దేవుని యొక్క సన్నిధానంలో ఇయ్యం. ఈ రీతిగా చూస్తుంటే ఆ 365 రోజుల్లో మనం ఎంతో దేవుని యొక్క సన్నిధానాన్ని గడపము. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనము
మన యొక్క త్యాగాలను సమర్పించడం, అదే రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో పొందే ఆశీర్వాదాలు కూడా మనం ఏమో కారకులం అవ్వం. అందుకని చాలా సందర్భాలు చెప్తాను ఏంటంటే, సమయం అనేది దేవుని యొక్క సన్నిధానంలో ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే, దావీదు గారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే ఏం చేసేవాడంటే పరుగులన్నీ పరుగులు తీసేవాడు. ఆయన యొక్క శేష జీవితము ఎక్కడ ఎక్కువ శాతం గడిపాడనంటే ఎక్కడండి? దేవుని యొక్క సన్నిధానములోనే. అందుకే కదా దేవుడు తనని ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు. దావీదు గారు అంటారు ఏంటంటే, ఏ పాటి వాడనయ్యా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావు. ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఎన్ని రకాలుగా అంటే పలు రకాలుగా నన్ను హెచ్చిస్తూనే వస్తున్నావు. నేను ఇంతగా ఎదగడానికి, నేను ఇంతగా దీవెనల ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏంటంటే కేవలం నీ యొక్క సన్నిధిలో నేను గడపడమే. అందుకని దావీదు గారే అంటారు ఆ మాట, ఒక్క దినము దేవుని యొక్క మందిరం గడుపుట 1000 దినముల కంటే. ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి, ఒక్క దినం అంటే ఎన్ని దినాలతో? 1000 దినాలు. 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఏమండి? ఇంచుమించు 3 సంవత్సరాలు. ఇంచుమించు అంటే ఒక్క దినం అనగా 24 గంటలు గడిపితే దాని ఎన్ని దినాలతో సమానం అంటున్నా? 3 సంవత్సరాలతో. ఏమండి? ఇప్పుడు ఏ రోజైనా మనం 24 గంటలు దేవుని యొక్క మందిరం గడిపిన క్షణాలు మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి వెనక తిరిగి చూద్దాం. 24 గంటలు, శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు కూడా నేను దేవుని యొక్క మందిరంలో ఉన్నాను. శనివారం రాత్రి అంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉదయకాలం రాత్రి ఆరాధన, తర్వాత సాయంకాలం ప్రార్థన, ఈ రీతికి 24 గంటలు నేను మందిరాన్ని విడవక ఉన్నాను అనే క్షణాలు ఎప్పుడన్నా ఉన్నామండి? లేదు. అంటే మన జీవితంలో ఒక్క రోజు కూడా మనం గడిపిన క్షణాలు ఉన్నాయి. అందుకని దేవుడు అంటాడు ఏంటంటే, ఎవరైతే ఆయన యొక్క మందిరాన్ని ప్రేమిస్తారో వారిని ఏం చేస్తానన్నాడు? యెరూషలేమును ప్రేమించు వారులారా అన్నాడు. ఏమని? యెరూషలేమును ప్రేమించు వారులారా అంటే యెరూషలేము అనగా ఏంటంటే దేవుని యొక్క మందిరము. అలాంటి అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క మాటలు మీకు సెలవిస్తున్నానంటే, రాబోయే రోజుల్లో కూడుకోవడానికి అవకాశాలు లేని రోజులు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో వాక్యం కరువయ్యే స్థితి రాబోతుంది. రాబోయే రోజుల్లో సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు. రాబోయే రోజుల్లో సంఘాలుగా మన గ్రామంలో ఉన్న సంఘాలలో కూడా కూడుకోవడానికి ఆటంకాలు. మీరు ఇప్పటికీ చూస్తున్నట్టున్నారు. ఏమంటే ఇంకా చూస్తుంటే ఎన్నో రకాల చట్టాలు వస్తున్నాయి. ఎన్నో రకాల చట్టాలు. ఆ కాలంలో గతించిన వారంలో ఏమంటే యూపీ, మధ్యప్రదేశ్, ఆ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో చర్చిలో ఉన్న వాళ్ళని కూడా బయటకు లాక్కొచ్చి కొడుతున్నారు. అంటే అలాంటి కఠినమైన స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం. దుబాయ్లో కూడా మనం ఇంత స్వేచ్ఛ కూడుకున్నామంటే అది దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం. కానీ ఇండియా ప్రాంతానికి వెళ్ళిపోతే ముందున్న జీవితంలో మన స్థితి ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకనంటే మనము ఈ రీతిగా సంతోషంగా కూర్చున్నాం చూడండి, మనం ధన్యులం కాదు. ఎవరైతే సువార్తకు వెళ్ళినప్పుడు కొడుతున్నారో, ఎవరైతే సువార్తకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే కూర్చున్నప్పుడు నలుగురు బయట వాళ్ళు వచ్చి అల్లరి ముఖాలు దెబ్బలు కొడుతూ బైబిల్ నచ్చించుతున్నారో ఏమంటే వాళ్ళు ధన్యులు. ఎవరు కొట్టినవారు కాదు, దెబ్బలు తిన్నవారు. ఏమండి? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, ఎవరైతే నా నిమిత్తము హింసించబడతారో ఏమండి వారంటే ఏంటంట? ధన్యులు. జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి మిమ్మల్ని అనేక మాటలు పలుకునేప్పుడెల్లా మీరు ధన్యులు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎందుకంటే ఇండియా ప్రాంతంలో మేము చాలా సందర్భాలు సువార్తకి వెళ్ళాం. ప్రతిసారి కూడా సువార్త చేస్తూనే వస్తాం. కానీ ఎప్పుడు కూడా ఆటంకాలు రాలేవు. అదేంటో మా తాతగారప్పటి నుండి మా తండ్రి గారప్పటి నుండి నేను చిన్న పంచులు కూడా అంటే ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే నేను మెడకు డోర్లు వేసుకొని డోలకి వేసుకొని
నేను ముందు కొట్టుకుంటూ వెళ్దు వెనక పాటలు పాడుకుంటూ వద్దరు. మళ్ళీ మీ కలపత్రులు కూడా ప్రతి షాప్కు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పంచొచ్చిన రోజులు. కానీ ఆ దినాల్లో ఎవరు కూడా ఆటంకపరిచే వారు లేకుండే, అందరూ కూడా ప్రేమతో స్వీకరించేవారు. కానీ ఈ దినాన సువార్త చేయాలన్నప్పుడు ఏమంటే కొన్నిసార్లు ఆలోచించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. అందుకని మనకున్న సమయము కొద్దిదే, కానీ ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ ఉన్న సమయాన్ని మనము దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా సమయమనక అసమయమనక మనం ఏం చేయాలి? ఆయన ప్రభు సన్నిధిలో మనం కూడి ఉండాలి. కాబట్టి